డీటెయిల్స్ చూస్తే అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్ వాటిని అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని కేటీఆర్ మండిపడ్డారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డిని గెలిపించాలని కోరారు. మెగా డిఎస్సీ జాబ్ క్యాలెండర్ను నిరుద్యోగులకు కాంగ్రెస్ సర్కార్ మోసం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాబట్టి హస్తం పార్టీని నమ్మవద్దని బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఇవాళ ఒకవైపు పార్లమెంట్ ఎలక్షన్లు మరి 13 తారీఖు నాడు ముగిసినాయి. ఇప్పుడు మరొక ఎన్నికకు కూడా ఇప్పుడు తెరలేచింది. 3 ఉమ్మడి జిల్లాలు నల్గొండ, ఖమ్మం, వరంగల్, ఈ 3 జిల్లాల పరిధిలోని విద్యావంతులు మరి 27 తారీఖు నాడు ఓటైపోతూ ఉన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తమకు ఎవరు ఉండాలి అని ఎంచుకోబోతూ ఉన్నారు. ఈ 3 జిల్లాల పరిధిలోని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాన్స్టిట్యున్సీ ఏదైతే ఉందో 4 సార్లు ఇప్పటికి ఎన్నికలు జరిగినాయి. 4ంటికి 4 సార్లు కూడా మరి టీఆర్ఎస్ పార్టీయే గెలిచింది, బీఆర్ఎస్ పార్టీయే గెలిచింది. గతంలో కపిలవాయి దిలీప్ కుమార్ గారు 2 సార్లు, మరొక 2 సార్లు పల్లా రాజేశ్వరరెడ్డి గారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా మా పార్టీ నుంచి గెలిచి వచ్చినారు. 4 సార్లు ఈ నియోజకవర్గం నుండి గెలిచిన పార్టీగా మేము చాలా దృఢమైన విశ్వాసంతో ఉన్నాం. రాష్ట్రంలోని విద్యావంతులు మళ్ళీ తప్పకుండా ఈ 3 జిల్లాల విద్యావంతులు తిరిగి మళ్ళీ కేసీఆర్ గారికి తప్పకుండా మరింత బలాన్ని చేకూరుస్తూ మా అభ్యర్థి ఒక విద్యావంతుడు, యువకుడు, ఉత్సాహవంతుడు, బిట్స్ పిలానీలో ఇంజనీరింగ్ చేసిన అభ్యర్థి, తర్వాత మాస్టర్స్ కూడా చేశారు. తదనంతరం సాఫ్ట్వేర్ రంగంలో అమెరికాలో దాదాపు 7 సంవత్సరాలు పనిచేసిన అభ్యర్థి, విద్యావంతుడు, ఉత్సాహవంతుడు, తిరిగి మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి బలమైన ఒక ఇమేజ్ యువతలో ఉన్న ఒక మంచి విద్యార్థికుడికి బీఆర్ఎస్ పార్టీ అవకాశం ఇచ్చింది సోదరుడు రాకేష్ రెడ్డి గారికి. అట్లాంటి రాకేష్ రెడ్డి గారు మరి ఈరోజు అభ్యర్థిగా మీ ముందుకు వస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ 3 జిల్లాల్లోని 4,70,000 పైచిలుకున్న విద్యావంతులైన ఓటర్లకు మా విజ్ఞప్తి ఒకటే, మీరు ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క మోసపూరితమైన వాగ్దానాలు ఏవైతున్నాయో అవన్నిటినీ కూడా గతంలో విన్నారు. ఈ 5.5 నెలల ప్రభుత్వ ఆచరణలో ఎట్లా విఫలమైందో కూడా మీ కళ్ళ ముందే ఉంది. మెగా డిఎస్సీ అన్నారు, అది దగా డిఎస్సీ అయింది. మొదటి క్యాబినెట్లోనే సంతకం పెడతా అన్నారు. కేసీఆర్ ఇచ్చింది 5,000 ఉద్యోగాలే, మేము వస్తే 21,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పారు. మరి దాన్ని దగా చేసి ఆయన ఇచ్చిన మాటను ఆయనే తుంగలో దొక్కి కేవలం మరొక 5,000 ఉద్యోగాలు తోడు చేసి దానికి మళ్ళొక్కసారి తెలంగాణ యువతకి మోసం చేసిన ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. జాబ్ క్యాలెండర్ అన్నారు, మరి ఇంతవరకు అతి లేదు గతి లేదు, ఏ ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదు. టెట్ పరీక్షకి ఆనాడు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు 400 రూపాయలు ఫీజు పెడితే దాని మీద గొంతు చించుకున్న వాళ్ళు మేము అసలు పరీక్షల్లో ఫీజు లేకుండానే ఫ్రీగా పరీక్షలు పెడతామని చెప్పి మాట ఇచ్చిన వాళ్ళు ఇవాళ 400 రూపాయల ఫీజుని 5 రెట్లు పెంచి 2,000 రూపాయలు చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. దయచేసి ఈ నియోజకవర్గంలోని విద్యావంతులైన మిత్రులందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మా పార్టీ తరఫున గత 4 పర్యాయాలు మీరు మాకు అవకాశం ఇచ్చారు. మా అభ్యర్థులు, మా గెలిచిన శాసన మండలి సభ్యులు మీ తరఫున శాసన మండలిలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వం నుంచి మీకు రావాల్సిన మరి ఉద్యోగాలు కానీ, ప్రభుత్వం నుంచి మీకు రావాల్సిన వసతులు కానీ వాటి విషయంలో చాలా నిబద్ధతతో పనిచేసింది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలు. ఈసారి కూడా మీరు ఆలోచించవలసింది, దయచేసి విజ్ఞప్తి చేసేది మీకు, ఈ ప్రభుత్వం మీరు ఎట్లా మిమ్మల్ని వంచిందో కాంగ్రెస్ ప్రభుత్వం మీ కళ్ళ ముందే ఉంది. 5 నెలల్లో కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ఎన్ని రకాల మోసం చేసిందో మీ కళ్ళ ముందే ఉంది. అదేవిధంగా 9.5 ఏళ్ల కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఏ రకంగా విద్యా వ్యాప్తికి, ఏ రకంగా మౌలిక వసతుల కల్పనకు కేసీఆర్ గారి ప్రభుత్వం పనిచేసిందో కూడా మీ కళ్ళ ముందే ఉంది. ఈ 3 జిల్లాల్లో ఉదాహరణకి నల్గొండ జిల్లాని తీసుకుంటే, నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడక ముందు ఒక్క మెడికల్ కాలేజ్ కూడా లేదు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో 3 మెడికల్ కాలేజీలు ఒక్క జిల్లాలోనే ఏర్పాటు చేసుకున్నాం. అదే మాదిరిగా కొత్త జిల్లాల ఏర్పాటు మాత్రమే కాకుండా ప్రతి జిల్లాలో విద్యా వ్యాప్తికి, విద్యావంతుల అభ్యున్నతికి చాలా చిత్తశుద్ధితో పనిచేసింది కేసీఆర్ ప్రభుత్వం. భారతదేశంలోనే అత్యధికంగా ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు పే స్కేల్ ఇచ్చింది. 73% మరి ఆనాడు ఫిట్మెంట్ ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం.
అన్ని విధాల అండగా ఉంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భరోసా ఇచ్చారు. అకాల వర్షాలతో ఇబ్బందులు పడుతున్న అన్నదాతలెవరూ అధైర్యపడవద్దని ధైర్యం చెప్పారు. సర్కారు మెడలు వంచి రైతులకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. ఇప్పటికైనా అన్నదాతలకు ప్రభుత్వం న్యాయం చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయిలో రైతులను విస్మరించి రాజకీయాలు మాత్రమే తమ ప్రాధాన్యత క్రమంలో టాప్ ప్రయారిటీగా తీసుకోవడం వల్ల ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులు విపరీతమైన ఇబ్బందుల్లో ఉన్నారు. ముఖ్యంగా ఈ ఎండాకాలంలో కూడా కురిసిన అకాల వర్షాల వల్ల విపరీతమైన నష్టం జరిగి ఈరోజు కష్టాల కడగళ్లలో రైతులున్న మాటను ప్రభుత్వం గత నెల రోజులుగా రాజకీయాలు మాత్రమే చేస్తూ పట్టించుకోలేదు. ఉదాహరణకు నిన్న మొన్న కొన్ని దయనీయమైన దృశ్యాలు సామాజిక మాధ్యమాల ద్వారా మనందరం కూడా చూస్తూ ఉన్నాం. కామారెడ్డిలో నిన్న నిజాం సాగర్ మండలంలో కొమలంచ అనే గ్రామంలో రైతులు నిరసన దిగి దాదాపుగా 5 రోజుల నుంచి ధాన్యం కొనుగోలు ఎక్కడికక్కడ స్తంభించిపోయిన పరిస్థితి. అదే మొత్తం ధాన్యం రైతులు తెచ్చిన ధాన్యం ప్రభుత్వం సకాలంలో కొనుగోలు చేయకపోవడం వల్ల, ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల, ఆదేశించే నాతుడే లేకపోవడం వల్ల, పర్యవేక్షించే యంత్రాంగం అనేది పూర్తి స్థాయిలో ఇవాళ ఎక్కడికక్కడ నిర్లక్ష్యం చేయడం వల్ల వర్షానికి నానుతున్నాయి వడ్లు, మళ్ళీ ఎండకు ఎండుతూ ఉన్నాయి. ఆ పరిస్థితి ఈరోజు కనబడతా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. కామారెడ్డిలో నిన్న రైతులు మొత్తం రోడ్డుకెక్కినారు. చాలా దయనీయమైన పరిస్థితి. హమాలీల కొరత ఉంది, ధాన్యం బస్తాల కొరత ఉంది, ధాన్యం కొనుగోలు చేసే నాతుడు లేడు. 25 రోజులైంది. 25 రోజులై కూడా మరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించినా కూడా ఇంతవరకు తూకం వేయకుండా మరి రైతులను ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వం ఏదైతే ఉందో ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని, ఎన్నికలు ముగిసినాయి కాబట్టి వెంటనే మరి కొనుగోళ్లను స్పీడప్ చేయాలి, కొనుగోళ్లను పర్యవేక్షించాలని చెప్పి కూడా మా డిమాండ్. రెండవది, తరుగు పేరుతో దాదాపుగా ఒక్కొక్క క్వింటాల్కు 3.5 కిలోలు ఇవాళ తీసేస్తూ ఉన్నారు. ఆ విషయంలో కూడా ప్రభుత్వం గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ తరుగు విషయంలో ఏమేమి మాట్లాడినారో అవన్నీ కూడా సామాజిక మాధ్యమాల్లో ఉన్నాయి. మరి వారు ఆనాడు చెప్పిన మాటల్ని నేను ఉటంకిస్తూ ఉన్నాను, కొత్తదేం లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతుకు అన్యాయం చేయకుండా, తరుగు అనేది లేకుండా మరి ముందుకు రావాలి, వెంటనే రైతులకు పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఎక్కడికక్కడ ఒక దగ్గర కాదు, కామారెడ్డి జిల్లాలో రైతులు రోడ్డెక్కారు. నిర్మల్ జిల్లా లక్ష్మణ్ చాందా మండల కేంద్రంలో మరి రైతులు అక్కడ కూడా రోడ్డెక్కినారు. తడిసిన ధాన్యం ఎక్కడికక్కడ తడిసిపోయి ఆగమాగం అయిపోతే అక్కడ కూడా రైతులు రోడ్డెక్కి ధర్నాలు చేస్తూ ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో బీబీనగర్ దగ్గర ధాన్యం బస్తాలతోనే నిరసన కూడా తెలిపినారు. వరంగల్ వెళ్ళే రోడ్డు మీద మరి వాహనాల రాకపోకలు స్తంభించిపోయిన పరిస్థితి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా ఈరోజు కోనరావుపేట మండలం మల్కపేటలో రైతులు ధర్నా చేస్తూ ఉన్నారు. వరి ధాన్యం కొనుగోలు చేపట్టడం లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు నేను కోట్ చేసింది కేవలం 4 జిల్లాలు: యాదాద్రి, భువనగిరి, నిర్మల్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల. ఇవి మాత్రమే కాకుండా ఇంకా చాలా చోట్ల రైతులు గత 25-30 రోజులుగా ధాన్యం తెచ్చిన తర్వాత కూడా ఇంతవరకు కొనుగోలు చేయకుండా, అధికార యంత్రాంగం పట్టించుకోకుండా, పర్యవేక్షించే నాదుడు లేకుండా దయనీయమైన స్థితిలో ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం రాజకీయాలు పక్కన పెట్టి మరి వెంటనే రంగంలోకి దిగి ప్రభుత్వం తాను చేయాల్సిన పని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా కొనుగోలు చేసి వెంటనే తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి, తరుగు లేకుండా కొనుగోలు చేయాలి, వెంటనే కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని చెప్పి కూడా మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే తప్పకుండా రైతాంగం తరఫున ప్రశ్నించడమే కాదు, అవసరమైతే రోడ్డు ఎక్కుతాం, అవసరమైతే ఆందోళనకు కూడా పెద్ద ఎత్తున శ్రీకారం చుడతామని చెప్పి కూడా ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తూ మరి మా పార్టీ తరఫున రైతాంగానికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరెవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మీ తరఫున కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ యంత్రాంగం మొత్తం ఉంది. మీరు ఎక్కడికి పిలిచినా వస్తాం, మీరు ఎప్పుడు పిలిచినా వస్తాం. మీరు మీ పక్షాన మీకు న్యాయం జరిగేంత వరకు, క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ఇస్తా అని బోగస్ మాటలు చెప్పిన ఈ ప్రభుత్వం దిగొచ్చేంత వరకు, మీకు న్యాయం చేసేంత వరకు మీ తరఫున ఉంటాం. మీకు రుణమాఫీ జరిగేంత వరకు మీతో ఉంటాం. మీకు బోనస్ వచ్చేంత వరకు మీతో ఉంటాం. మీ తడిసిన ధాన్యాన్ని కొనుగోలు ప్రతి గింజ దాకా కొనుగోలు చేసేదాకా కూడా వదిలిపెట్టం.
కొనుగోలు కేంద్రాల్లో ఈ ప్రక్రియ వేగవంతం అయ్యేదాకా కూడా వదిలిపెట్టాం. ప్రజల తరపున రైతుల తరపున మేము మీ పక్షాన నిలబడి మాట్లాడుతూనే ఉంటామని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఎవరు అధైర్యపడవద్దని, ఎవరు కూడా మరి ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కష్టాల్లో ఉన్నప్పుడే తప్పకుండా ధైర్యంగా ఎదుర్కోవాలి. కాబట్టి తప్పకుండా మీ అందరి పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఉన్నది, కేసీఆర్ గారు ఉన్నారనే మాట కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. ఇక ఉద్యోగులతో బీఆర్ఎస్ ది పేగుబంధమని కేటీఆర్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చిల్లర రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. ఇక కేసీఆర్ ఏనాడు ఉద్యోగుల గురించి పల్లెత్తు మాట కూడా అనలేదని గుర్తు చేశారు. విద్యుత్ ఇచ్చేందుకు అహర్నిశలు శ్రమిస్తున్న ఉద్యోగులపై నిందలేయడం సరికాదన్నారు. నారాయణఖేడ్లో టీచర్లపై ఎందుకు లాఠీ చార్జ్ చేశారని కేటీఆర్ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ గారికి తేడా ఏంటంటే, కేసీఆర్ గారు 10 ఏళ్ళు ప్రభుత్వాన్ని నడిపినా ఎన్నడూ ఒక పొల్లు మాట కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల గురించి మాట్లాడలేదు. ఎందుకంటే వారితో మాకున్నది పేగుబంధం. ఉద్యమంలో కలిసి పనిచేసిన వాళ్ళం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో. సకల జనుల సమ్మె చేసిన, పెన్ డౌన్ చేసిన, సింగరేణిలో స్తంభింపజేసిన, ఆర్టీసీ చక్రం తిరగకుండా ఆపిన ఉద్యోగులతో మా పార్టీకి ఉండేది పేగుబంధం. అందుకే ఎన్నడూ కూడా మేము ఉద్యోగుల పట్ల కుదిరితే ప్రేమపూర్వకంగా వ్యవహారం చేసిన తప్ప ఎన్నడూ నిందించలేదు. ఇవాళ రేవంత్ రెడ్డి తన అసమర్థతను, తన ప్రభుత్వ చాతగాంతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి విద్యుత్ సంస్థ ఉద్యోగులను నిందిస్తూ ఉన్నాడు. మరి విద్యుత్ సంస్థ ఉద్యోగులు కూడా ఆలోచించాలి. మీరేమో అహోరాత్రులు కష్టపడతా ఉన్నారు. రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థను కేసీఆర్ గారు 7,700 మెగావాట్ల నుంచి జగదీష్ రెడ్డి గారి ఆనాడు మంత్రిగా ఉన్నప్పుడు 7,700 మెగావాట్ల నుండి ఇవాళ దాదాపు కొత్తగా దామెరచెర్లలో యాదాద్రి ఏదైతే ఇప్పుడు కమిషన్ అయిందో 1,600 మెగావాట్లు, దాంతో కలుపుకుంటే దాదాపు 20,000 మెగావాట్లు దాటిపోయినట్టుంది. దాదాపు 20,000 మెగావాట్లకు చేరుకున్నది. అంటే విద్యుత్ సంస్థ ఉద్యోగుల కష్టం జెన్కో కానీ, ట్రాన్స్కో కానీ, డిస్కామ్లు కానీ అద్భుతంగా ఉంది కాబట్టే అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చాం. అది గుర్తించకుండా, కామన్ సెన్స్ లేకుండా ఇవాళ తన చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి 10 ఏళ్ళు కేసీఆర్ గారి ప్రభుత్వంలో కరెంటు కోతలు లేకుండా బ్రహ్మాండంగా ఏ ఉద్యోగులైతే నిర్వహించారో ఇవాళ ఆ ఉద్యోగులను నిందిస్తూ చిల్లర రాజకీయానికి ముఖ్యమంత్రి ఏదైతే పాల్పడుతున్నాడో ఆయన ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఆయన విజ్ఞతతో మాట్లాడాలి. ఇవాళ ఎలక్షన్ అయిపోయింది, ఎందుకు మాట్లాడుతున్నాడు ఇట్లా? తన చేతగానితనం బయటపడుతుందనా? ముఖం బాగాలేకపోతే అద్దం బాలు కొట్టినట్టు వెనకటికేవాడు అట్లున్నది కత్తి. ఆయనకు చేత కాదు ప్రభుత్వాన్ని నడపడం. ఏ ప్రభుత్వాన్ని అయితే కేసీఆర్ గారు సమర్థవంతంగా నడిపారో, ఏ డిస్కంలను అయితే నడిపారో, ఏ డిస్కంలో ఉద్యోగులు అయితే అహర్నిశలు శ్రమించి ఆఖరికి శ్రీశైలంలో పంప్ హౌస్ మునిగిపోతే కూడా, కష్టమైతే కూడా, నష్టం జరిగితే కూడా, ప్రాణ నష్టం జరిగితే కూడా అహర్నిశలు శ్రమించింది ఇదే ఉద్యోగులు. వాళ్ళని ఇలా నిందిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను ఇన్సల్ట్ చేయడం అనేది ముఖ్యమంత్రికి తగదు. ఇకనైనా రేవంత్ రెడ్డి గారు తాను ముఖ్యమంత్రి అనే విషయాన్ని గుర్తు తెచ్చుకుంటే మంచిది. ఇంకా ప్రతిపక్షంలో లేడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇట్లే గావు కేకలు పెడబొబ్బలు. అప్పుడు పోలీసు వాళ్ళని తిట్టిండు, ఉద్యోగులను తిట్టిండు, కొంతమంది తొత్తులు అన్నాడు, మళ్ళీ ఐఏఎస్ అధికారులను తిట్టిండు, బీహారీ గ్యాంగులు అన్నాడు, ఇంకా కూడా అదే దిక్కుమాలిన మాటలు మాట్లాడుతున్నాడు. ఇది మంచిది కాదు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిలాగా మాట్లాడాలా? ప్రభుత్వాధినేత తన కింద పనిచేసే వాళ్ళని తానే నమ్మకపోతే, తన పరిధిలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులను తానే నమ్మకపోతే, ప్రభుత్వ ఉద్యోగులను తాను గుర్తించకపోతే దారుణం. నిన్న నారాయణఖేడ్లో నేను చూస్తూ ఉంటుంది. నిన్న నారాయణఖేడ్లో టీచర్ల మీద లాఠీ చార్జ్ చేస్తారండి. నారాయణఖేడ్లో నిన్న ఏం చేసిండ్రు టీచర్లు? పోలింగ్ డ్యూటీ చేసిండ్రు. పోలింగ్ డ్యూటీ చేసినాక దానికి సరిపడా వేతనం మీద ఉంటుంది, ఆ వేతనం ఇవ్వాలా, అది ఇవ్వలేదు. ఇవ్వకపోగా అడిగితే వాళ్ళ మీద లాఠీ చార్జు. ఒకవైపు టీచర్ల మీద లాఠీ చార్జు, ఇంకోవైపు విద్యుత్ ఉద్యోగుల మీద నిందలు. ఇది కరెక్టా? ఒక ముఖ్యమంత్రి చేయాల్సిన పని, ఇది ప్రభుత్వం చేయాల్సిన పని. ప్రభుత్వం తన దగ్గర పనిచేసే ఉద్యోగులను సమర్థవంతంగా వారి దగ్గర పని తీసుకోవాలి, ప్రజలకు సేవ చేయాలి. ఆ పని చేయకుండా ప్రతిపక్షాలను నిందిస్తే ఏమొస్తుంది ఆయనకి? బ్యాక్ టు ది న్యూస్. ఇక రాష్ట్రంలో కరెంటు కోతలపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి తన ప్రభుత్వ వైఫల్యాలను అంగీకరించకుండా ప్రతిపక్షాలు విద్యుత్ ఉద్యోగుల మీద అబండాలు మోపడాన్ని తీవ్రంగా ఖండించారు. విద్యుత్ రంగ వైఫల్యాలకు తానే బాధ్యుడిని అన్నట్టుగా మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల పాటు నిరంతరంగా విద్యుత్ సరఫరా చేసేందుకు విద్యుత్ ఉద్యోగుల సహకారంతో పటిష్టమైన వ్యవస్థను నిర్మించిందని చెప్పారు. కేవలం 5 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ వ్యవస్థను కుప్పకూల్చిందని విమర్శించారు. విద్యుత్ ఉద్యోగులపై నెపం నెట్టడమే తప్ప కరెంటు కోతలను ఎలా సరిదిద్దాలనే చిత్తశుద్ధి ముఖ్యమంత్రికి లేకపోవడం దురదృష్టకరమన్నారు. సీఎం చిల్లర మల్లర చేష్టలు మాని కేసీఆర్ హయాంలో 24 గంటల విద్యుత్తును ఇచ్చినట్టుగా అన్ని రంగాలకు సరఫరా చేస్తే మంచిదని సూచించారు.
విద్యుత్పై రేవంత్ రెడ్డి చిల్లర రాజకీయాలు చేస్తున్నాడని మండిపడ్డారు మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. రాష్ట్రంలో పవర్ కట్స్ విధిస్తూ ఆ నెపాన్ని అధికారులపై నెట్టే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు. పవర్ కట్స్ బయటి వ్యక్తులు చేస్తున్నారని అంటున్న రేవంత్ రెడ్డికి దమ్ముంటే వాళ్ళని గుర్తించాలని సవాల్ విసిరాడు. కేసీఆర్ ప్రభుత్వంలో నిమిషం కూడా పోకుండా నాణ్యమైన విద్యుత్ అందించామని రేవంత్ కి జగదీష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. అధికారులపై నెట్టే ప్రయత్నం చేస్తున్నాడు, విద్యుత్ సిబ్బందిపై నెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. వాస్తవానికి గతంలో 2014 ముందు పంపిణీ వ్యవస్థ, సరఫరా వ్యవస్థ చాలా అస్తవ్యస్తంగా ఉండే. అటువంటి దాన్ని కేసీఆర్ గారు 3 సంవత్సరాల లోపలనే 20,000 మెగావాట్ల డిమాండ్ వచ్చినా సరే సరఫరాకు పంపిణీకి ఎటువంటి అంతరాయం లేకుండా పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగింది. దాదాపు 39-40 వేల కోట్ల రూపాయలను వెచ్చించి ఆ 2 వ్యవస్థలను కూడా అటు ఎన్పీడీసీఎల్ పరిధిలో ఇటు ఎస్పీడీసీఎల్ పరిధిలో రాష్ట్రమంతటా ట్రాన్స్ఫార్మేషన్ పద్ధతి కావాల్సిన అవసరం. ఎక్కడ చిన్న లోటు లేకుండా ఎంత ధర అయినా సరే పెట్టి కొనుక్కొచ్చి 1 నిమిషం కూడా విద్యుత్ పోకుండా నాణ్యమైన విద్యుత్తును అన్ని రంగాల వినియోగదారులకు అందించిన రాష్ట్రంగా తెలంగాణను రికార్డు సృష్టించింది భారతదేశంలో కేసీఆర్ గారి నాయకత్వంలో. ఇవాళ వీళ్ళు విద్యుత్ కొనకుండా తప్పించుకొని విద్యుత్తును కట్ చేస్తూ విద్యుత్ కోతలు విధిస్తూ అప్రకృతంగా ఆ తప్పిదాన్ని ఉద్యోగస్తులపైకి నెట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఇవి ఒక చిల్లర మాటలు. వాస్తవానికి ఆ మాట చెప్పడం అనేది రేవంత్ రెడ్డికి అవమానం. విద్యుత్ వ్యవస్థలో ఇంకేదో టీం ఉంది, ఎవరో ఏదో టీంలు ఏర్పాటు చేసినారు. నువ్వు ముఖ్యమంత్రివి కదా, అట్లాంటిది ఏదైనా సాబిటేజ్ జరిగితే దొరకబట్టాలి. చేదగానే మాట్లాంటారు, వాటిని రెండ మాటలు అంటారు. అట్లా మాట్లాడడం అంటే అయితే నీ అధికారులు నువ్వు నిందించుకోవడము, లేదా ఏదైనా అటువంటిది జరిగితే పట్టుకోలేకపోవడం అనేది నీ చేదగాంతనము, నీ పరిపాలన అనుభవ రాహిత్యము, అంతే అయితే తప్ప ఇంకోటి కావు. ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు అవి కనబడుతున్నాయి. కరోనా కష్టకాలంలో కూడా కార్మికులు భయపడి పారిపోతుంటే ఇతర రాష్ట్రాలకి వాళ్ళందరికీ ఒక ధైర్యం ఇచ్చి, విశ్వాసం ఇచ్చి, పిలిపించి ప్లాంట్లోనే 1 నెల రోజుల్లోనే ఆసుపత్రి నిర్మాణం చేసి సరిపోయిన వైద్య సిబ్బందిని అందుబాటులోకి తీసుకొచ్చి ఇతర రాష్ట్రాల కార్మికులకు కూడా ఒక విశ్వాసాన్ని కల్పించి చేసిన ఆనాడు. రేవంత్ సర్కార్ పై రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలు తిరగబడుతున్నారు. ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యంపై రాష్ట్రం అంతటా అన్నదాతలు రోడ్డెక్కారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేపట్టారు. వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇక ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ధాన్యం ఎండకు ఎండుతూ వానకు తడిసిపోతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ధాన్యం కొనుగోలులో ఆలస్యంపై యాదాద్రి భువనగిరి జిల్లాలో రైతులు రోడ్డెక్కారు. బీబీనగర్ వద్ద రహదారిపై ధాన్యం బస్తాలతో రైతులు ధర్నా నిర్వహించారు. ధాన్యం బస్తాలకు నిప్పు పెట్టి నిరసన తెలిపారు. దీంతో వరంగల్ వెళ్లే రహదారిపై 2 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ధాన్యం కొనుగోలులో రేవంత్ సర్కార్ అలసత్వం వహిస్తోందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. జరిగిన నష్టాన్ని ఎవరు పడతారు? ఎప్పుడు కాలు చేస్తారు? ఎవరు పడతారు? మీరు గంట 2 గంటల టైం ఇస్తాం. 12 అవుతుంది. మేము 4 గంటల వరకు వెయిట్ చేస్తాం. 4 గంటల వరకు సమస్య పరిష్కారం కలగదు. రైతులను తీసుకొని ఖచ్చితంగా ఖచ్చితంగా ప్రభుత్వం జరిగినట్టు రైతు బిడ్డ కట్ చేస్తారు, పంపిస్తారు. రైతులు
రేవంత్ రెడ్డి సర్కార్పై రైతులు తిరుగుబాటు చేస్తున్నారు. వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా మరకపేట గ్రామంలో రైతులు ఆందోళన చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. నెలలు గడుస్తున్నా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తలేరని అన్నదాతలు మండిపడుతున్నారు. కొనుగోలు ప్రక్రియ వెంటనే ప్రారంభించకపోతే కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని రైతులు హెచ్చరించారు. మల్కపేట గ్రామంలో రైతుల వడ్లను వెంటనే కొనుగోలు చేయాలని మల్కపేట రైతు మొత్తం కూడా ఇక్కడ బస్టాండ్లో కూర్చోవడం జరిగింది. ఈ ప్రభుత్వం వెంటనే రైతులను ఆదుకొని ఈ వడ్లను కొని ఆదుకోవాలని మేము మల్కపేట రైతుల పక్షం నుంచి హెచ్చరిస్తున్నాం. అలాగే ఇప్పటికీ 2 నెలలు అవుతుంది, అయినా కానీ వడ్లు కొనుగోలు చేయడం నిజంగా ఎంత దుర్భాగ్యం అంటే ఈ రైతులను పట్టించుకున్న పాపన ఏ ఒక్క ప్రభుత్వ అధికారి కూడా లేడు, ఏ ఒక్క మిల్లర్ కూడా లేడు. అసలు ఈ ప్రభుత్వం మిల్లర్లకు కొమ్ము కాస్తుందని మేము భావిస్తున్నాం. ఈ రైతులను పట్టించుకున్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో నిజంగా చాలా రోజులు ఉండదు. రైతుల బాధలను తీర్చకుంటే మాత్రం మేము పెద్ద ఎత్తున మేము కలెక్టర్ ఆఫీసుకు ధర్నాగా వెళ్ళే ప్రయత్నిస్తాం. వెంటనే అధికారులు కానీ, చైర్మన్ కానీ, మిల్లర్లు కానీ ప్రభుత్వం వెంటనే దీనిపై స్పందించి రైతుల వడ్లను కొనుగోలు చేసి వెంటనే లారీలను పంపించి కొనుగోలు, లేదంటే వర్షాకాలం వచ్చే సూచన ఉన్నది. ఆల్రెడీ ఇంకొక 15 రోజులు అయితే వర్షాలు స్టార్ట్ అవుతాయి. రైతులు నట్టేట ముంచడం తప్ప మరొక ఉద్దేశంగా అని చెప్పి రైతుల మల్కపేట రైతుల పక్షాల నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. నిర్మల్ జిల్లా లక్ష్మణ చందాలో అకాల వర్షానికి ధాన్యం తడిసి ముద్దైంది. ధాన్యం కొనుగోలులో ఆలస్యం కారణంగా వడ్లు కేంద్రాల్లోనే నిల్వ ఉండి వర్షానికి తడిసిపోయిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ధాన్యాన్ని త్వరగా కొనుగోలు చేస్తే నష్టం రాకుండా ఉండేదని, ఇప్పటికైనా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. పూసరావు లక్ష్మణచంద. నిన్న రాత్రి కురిసిన అకాల వర్షానికి మొత్తం ధాన్యం మొత్తం తడిసిపోయింది. ఇటువంటి ధాన్యాన్ని ప్రభుత్వం మొత్తం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని మా యొక్క మనవి. నిన్న కురిసిన వర్షంకు మొత్తం టోటల్గా ధాన్యం మొత్తం తడిసిపోయింది. మొలకలు వచ్చినాయి, చెర్లకు మొత్తం కొట్టుకుపోయింది. కాబట్టి మాకు రైతులను ఎట్టి పరిస్థితులలో ఆదుకొని ప్రభుత్వం మాకు ఆదుకోవాలని మా యొక్క మనవి. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో అన్నదాతలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం కొమలంచ గ్రామంలో రైతులు నిరసనకు దిగారు. గత 5 రోజులుగా ధాన్యం కొనుగోలు నిలిచిపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ధాన్యం ఎండకు ఎండుతూ వానకు తడిసిపోతుంది. హమాలీల కొరత తదితర కారణాలతో ధాన్యాన్ని కొనుగోలు చేయలేమని ఎఫ్సీఐ చేతులెత్తేయడంలో రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. 25 రోజులుగా ధాన్యం కొనుగోలు చేయకుండా తరుగు పేరుతో 3 కిలోల షాట్ను తీసివేయడం అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక అధికారులు వచ్చి తమ సమస్యను పరిష్కరించేంత వరకు కదిలేదే లేదంటూ రోడ్డుపై బైఠాయించి రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇవే బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీ న్యూస్.